ఇంట్లో భార్య వంట చేయకపోయినా వంటలని బ్యాచులర్స్ సింపుల్ గా చేసుకొని తినాలంటే గిట్లనే ట్రై అయ్యి అదే చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీయా? నీ ఎవరు శ్రీకాంత్ కర్రీ కాదయ్యా స్వామి, చికెన్ కర్రీ. సింపుల్ గా గట్టి చెప్తా, మంచిగా నూరి కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో కీమా కొట్టుకున్న 2 ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి. అవి లైట్ వేగగానే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలిపితే అవి లైట్ గా బంగారం కలర్ రాగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేగి పచ్చివాసన పోగానే అర్ధ కిలో చికెన్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో కలుపుతుంటే ఇట్లా చికెన్ లైట్ గా ఉడికిపోతుంది. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 మీడియం సైజు ఉన్న టమాటాల పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, తాతాడ పసుపు ఉండే కదా ఏది? అయ్యో ఇది పసుపా? ఏడ దొరికినవయ్యా నువ్వు వంటలు వేసుకునే పసుపుతో ముగ్గులేస్తున్నావు. నువ్వు నీ సర్లే గాని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు వదిలేరు. మనం ఈ రోజు ఎవరెస్ట్ ఈజీ షెఫ్ చికెన్ కర్రీ మిక్స్ వాడుతున్నాం. ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు. ప్యాకెట్ వెనకాల ఎట్లా వేసుకోవాలో మొత్తం ప్రాసెస్ ఉంటది. అర్ధ కిలో చికెన్ కి ప్యాకెట్ మొత్తం వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చిక్క కలుపుకోండి. ఇక సీదా తీసుకెళ్లి మన చికెన్ లో వేసుకోండి. ఇందులో అన్ని మసాలాలు మిక్స్ ఉంటాయి. మీదికెళ్ళి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎంత పులుసు కావాలో అంతే నీళ్ళు పోసుకోండి. ఎక్కువ పోసుకొని నీళ్ళు చేసుకోకండి. ఇక ఇట్లా మరుగుతున్నప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో కొద్దిసేపు వదిలేండి. మధ్య మధ్యలో గత్తు మూత పెట్టుకోండి. ఇట్లా నూనె మొత్తం పైనకి వస్తది. అప్పుడు అందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఇంకేముంది, గుమగుమలు ఆడే చికెన్ కర్రీ రెడీ. ఆకలి అవుతుందిరా. నీకన్నైతే నడు ఇక.